నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలం సుంకిని గ్రామానికి చెందిన యువ నాయకుడు ఎస్ సతీష్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని తాను ముందుకు వస్తున్నానని తెలిపారు. గ్రామంలోని అన్ని కులాల పెద్దలు, మహిళలు, యువత నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మౌలిక వసతుల అభివృద్ధితో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువ నాయకత్వం ఎదిగితే రాష్ట్ర, దేశ భవిష్యత్తు బలపడుతుందని సతీష్ అభిప్రాయపడ్డారు. గ్రామ ప్రజల నమ్మకం, మద్దతు తనకు బలమని, గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం పోతంగల్ మండల్ సుంకిని గ్రామంలో ఉన్నాము. నేడు చివరి రోజు ఈ గ్రామ పంచాయతీ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు చివరి రోజు. ప్రచారం అంతా కూడా చాలా హోరాహోరీగా నడుస్తుంది. సుంకిని సర్పంచ్ అభ్యర్థిగా చాలామంది నామినేషన్స్ వేశారు. అందులో భాగంగా నేడు ఎస్ సతీష్ మహారాజ్ కత్తెర గుర్తుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనం ముఖాముఖి చేస్తున్నాము. కత్తెర గుర్తుకు ఓటేద్దాం, కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇప్పుడు మన ముందు సర్పంచ్ అభ్యర్థిగా సుంకిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన సతీష్ మహారాజ్ గారితో ఇప్పుడు మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ విధంగా ఎందుకు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు? సుంకిని గ్రామం అండి. నా పేరు వచ్చేసి సతీష్, ఎస్ సతీష్. నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరియు గ్రామ ప్రజలు, గ్రామ కుల సంఘ నాయకులు, యువకులు అందరూ నాకు ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన తర్వాత మేము చెప్పగలుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నీటి వ్యవస్థ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మేము వచ్చిన 10-15 రోజుల్లోనే నీటి వ్యవస్థ అనేది పునరుద్ధరిస్తాము. అదేవిధంగా వీధి లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వీధి లైట్లు కూడా అవి కూడా పెట్టడానికి సహకరిస్తాము. మరియు డ్రైనేజ్ వ్యవస్థ, కొత్త కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము. మరియు రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రోడ్లను కూడా పునరుద్ధరించడానికి చాలా కృషి చేస్తాము. అదేవిధంగా గెలిచిన తర్వాత మేము హామీ ఇస్తున్నాము. ఒకటి గ్రంథాలయము గ్రామాభివృద్ధికి, మరియు అదేవిధంగా చిన్నపిల్లల కోసమని, పెద్దవాళ్ళ కోసమని ఒకటి ఓపెన్ జిమ్ నిర్వహించాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ఒకటి ప్లేగ్రౌండ్కు చిన్నపిల్లలకు కానీ, వాలీబాల్ కోసం కానీ ఒకటి గ్రౌండ్ని మేము ఏర్పాటు చేయడానికి యువకులతోటి మాట్లాడించి ఇవన్నీ కూర్చొని పెద్దవాళ్ళతోటి చర్చించి ఇవన్నీ ఉన్నత చదువు కోసం మరియు అదేవిధంగా నా వంతు కృషి చేయడానికి సహకరిస్తానని కోరుకుంటున్నాను. ఎవరైనా 10th పాస్ అయిన తర్వాత ఎవరైనా ఉన్నత చదువులు చదివితే మేము మా యువకుల నుండి పూర్తి సహకారాలు అందిస్తామని, పుస్తకాలకు కానీ, బస్ పాసుకు కానీ ఏదైనా మాకు తోచినంత సహాయం చేయడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామంలో గ్రంథాలయం లేదు. గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చి మేము యువకులతో చర్చించి గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కోరుతాము. అయితే ఇప్పుడు రేషన్ కార్డుల మీద మీ ఒపీనియన్ ఏంటిది? మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రభుత్వంతో చర్చించి, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారితో చర్చించి అయినంత మటుకు మేము కొత్త రేషన్ కార్డులు అర్హులైన అందరికీ పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడానికి కోరుతాము. అదేవిధంగా కొత్త పెన్షన్లు చాలా రోజుల నుండి కొత్త పెన్షన్లు రాలేవు. అవి మేము సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలో వెళ్తే చాలామంది చెప్తున్నారు. అది కూడా కొత్త పెన్షన్లు చేయడానికి కూడా మేము యువకులతో సహకరించి ప్రభుత్వానికి చర్చించి ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత పడ్డాయంటే తొందరగానే మేము పెన్షన్లు చేయించడానికి సహకరిస్తాము. దాని తర్వాత ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకు కూడా మేము పూర్తి మద్దతు సహకరించి రేషన్ కార్డులు కొత్తవి చేయించడానికి ముందుకొస్తాము. ఈ గృహాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లని, ఇప్పుడు ఇందిరమ్మ పథకాలని ఇస్తున్నారు. సో మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటిది? అది ఎవరికి అందుబాటులోకి తీసుకొస్తారు మీరు? ఎవరైతే పేదవారు ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము పేదవాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లే ఇప్పుడు
ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా మేము పూర్తి చేయడానికి సహకరిస్తాము. ఎవరికి ఏదైనా బిల్లు రాకున్నా కూడా మొత్తానికి మేము సహకరించి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండడానికి చూస్తాము. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, సుంకిని గ్రామ ప్రజలకి? నా పేరు సతీష్ అండి. సుంకిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. 11వ డేట్ నాడు ఉదయం 7 గంటల నుండి 1 గంటల వరకు ఎన్నికలు ఉంటాయి. అందరూ వచ్చేసి ఎన్నికల్లో పాల్గొని నాకు సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నాది సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తు. అందరూ వచ్చేసి కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నాకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. సుంకిని గ్రామంలో మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణ జరుగుతున్నది. 11వ డేట్ నాడు సుంకిని గ్రామంలో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వము. సుంకిని గ్రామంలో మా తరపున సతీష్ మహారాజ్ గారిని అభ్యర్థిగా నిలబెట్టాము. సతీష్ మహారాజ్ గారు 24/7 మనందరికీ అందుబాటులో ఉంటారు. మరియు వారు గ్రామంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటంటే, గ్రామంలో మంచినీటి సరఫరా చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు గెలిచిన వెంటనే మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తూ అంటున్నారు. అలాగే 24/7 అందుబాటులో ఉంటామని అంటున్నారు. మళ్ళీ గ్రామంలో చిన్నపిల్లలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు, ప్లే గ్రౌండ్ కూడా కేటాయిస్తూ అంటున్నారు. ఎవరికైతే వృద్ధులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్లు లేకపోతే వారి ఇంటింటికి వెళ్ళి వారి యొక్క డీటెయిల్స్ తెలుసుకొని పెన్షన్లకు సంబంధించిన లిస్టును ప్రభుత్వానికి విన్నవిస్తానంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రామంలో కాలనీలో కొత్తగా ఏర్పడిన కాలనీలో విద్యుత్ లైన్లు లేవు. విద్యుత్ లైన్లు పునరుద్ధరించడము, అలాగే సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు పునరుద్ధరిస్తానంటున్నారు. కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తాము. మేమందరం ఏవైతే ఈసారి యువతకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పి సతీష్ మహారాజ్ గారిని మా యొక్క అభ్యర్థిగా నిలబెట్టాము. సో యువ రాజకీయాన్ని మీరు ప్రోత్సహించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుచున్నాము. గ్రామాభివృద్ధి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలు యువకులనే కోరుకుంటున్నారు. మన గ్రామంలో కూడా సతీష్ మహారాజ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి వారి యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామ పెద్దలను, యువకులను, కుల సంఘాల పెద్దలను అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. 11వ డేట్ నాడు మన గ్రామ పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ తొందరగా విచ్చేసి మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటు వేసి సతీష్ మహారాజ్ గారిని మరియు వారు బలపరిచిన వార్డు మెంబర్లను కూడా గెలిపించుకొని వారికి సంపూర్ణ పంచాయతీ నుండి సంపూర్ణ మద్దతు వచ్చేలా మీ అందరి కృషి ఉండాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.